బెంగాల్లో ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. సందేశ్ కాళీ మొట్టమొదట మమత ప్రభుత్వం మీదన 2021లోనే తిరుగుబాటు జరిగినటువంటి ప్రాంతం అది. తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు సొంత కార్యకర్తలనే వాళ్ళ భార్యల్ని తమ దగ్గరికి పిలిపించుకోవడం, రోజుల తరబడి తమ దగ్గరన లైంగిక సేవలు చేయాలని చెప్పడం, అలాంటి దాన్ని ఎదిరించినటువంటి ఒక మహిళ పోరాటంతో బయటకు వచ్చినటువంటి విషయం. ఆ తర్వాత ఆ మహిళ మీద దాడి చేయడం, కానీ అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ ఆమెను గెలిపించే ప్రయత్నం చేయడం, చిట్ట చివరిలో అతి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యింది. బట్ ఈ ట్రిప్పు ఆమె అక్కడ గెలిచింది. అలాంటి పోరాటం జరిగినటువంటి సందేశ్ కాళీలో ఎలాంటి అరాచకాలకి నాయకుడైనటువంటి ఒకడు ఇప్పుడు ఏకంగా పోలీసుల మీదనే కాల్పులు జరిపినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. కావాలని చేసే అరాచకానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అక్కడ ఎలా ఉంటాయి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఊహించినటువంటి ఒక విధ్వంసం చేయడానికి అక్కడ సిద్ధంగానే ఉన్నారు. దాన్ని కంట్రోల్ చెయ్యకపోతే అంటే లా అండ్ ఆర్డర్ అన్నటువంటిది ఇక సీరియస్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనడానికి సాక్ష్యం ఏంటయ్యా అంటే, తృణమూల్ కాంగ్రెస్ లీడర్ షేక్ షాజహాన్ తాజాగా పోలీసుల మీద కాల్పులు జరిపాడు, కేంద్ర బలగాల మీద కాల్పులు జరిపాడు. 5 సిఆర్పిఎఫ్ పోలీసులు గాయపడ్డారు, మరొక 2 ఇతర పోలీసులు గాయపడ్డారు. అరాచకం చేసేటటువంటి శక్తుల్లో వీడొకడు. వాడు చేసినటువంటి ఈ అరాచకం మీదన ఇప్పుడు సీరియస్గా స్పందించారు ప్రభుత్వము, పోలీసు యంత్రాంగం. ఏం జరుగుద్దో చూడాలి.